నందినగర్ నివాసంలోని తను విచారణకు అందుబాటులో ఉంటానంటూ కూడా ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్ లో అందిస్తారు. గణేష్ చెప్పండి, ఏదైతే కేసీఆర్ అయితే ప్రస్తుతం అయితే రేపు అందుబాటులో ఉంటానంటూ కూడా చెప్పుకొస్తున్నారు, మరి పూర్తి స్థాయిలో రేపు విచారణకు సహకరిస్తారా లేదా అన్నది కూడా ఇంకా సస్పెన్షన్ గానే మారింది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూడా తను గడువు కోరారు. సో రేపంతా సజావుగా జరుగుతుంది అనుకోవచ్చా? అప్డేట్స్ ఏంటి? అంటే ఇందులో పూర్తి క్లారిటీ ఉంది. ఎందుకంటే రేపు ఆయన ఖచ్చితంగా హాజరవుతారు విచారణకి. ఇందుకు సంబంధించిన ఇప్పటికే న్యాయవాదులతో ఆయన ఎర్రవల్లిలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఇప్పటికే కేటీఆర్ కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, ఇతర న్యాయవాదులు కావచ్చు, వీళ్ళందరితో కూడా ఆయన ఉదయం నుంచి కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఈరోజు మధ్యాహ్నం కొద్దిసేపటి క్రితమే ఆయన మిగతా ముఖ్య నేతలందరితో మాట్లాడారు. అంటే క్లియర్ కట్గా రేపు ఏదైతే సిట్ ఇచ్చిన విచారణకు సాక్షిగా ఆయన్ని పిలిచారో ఆ విచారణకు సంబంధించి ఆయన క్లియర్ కట్గా రేపు హాజరు కావడానికి ఆయన నందినగర్ నివాసంలోనే ఆయన హాజరవబోతున్నారనేది క్లియర్ కట్గా మనకి తెలుస్తుంది. ఇందులో ఎటువంటిది లేదు. కాకపోతే రేపు ఏదైతే సిట్టికి సంబంధించిన ఒక చివరి ఘట్టంగా, ఒక అతి ముఖ్యమైన ఘట్టంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. మాజీ ముఖ్యమంత్రిగా దశాబ్ద కాలం పాటు పనిచేసిన కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఈ సిట్టు విచారణకు సంబంధించి ఎదుర్కోబోతున్నారు. ఇప్పటివరకు అనేక దశలో అధికారులు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు అనేక వ్యాపారవేత్తలు కావచ్చు, అయితే అధికారులు కావచ్చు, ఇందులోన ఎస్ఐబి అధికారులు కావచ్చు, ఇలాగా అనేక అంశాలుగా దీని విచారణ జరిగింది. కేవలం సాక్షులుగానే దాదాపుగా 618 మందిని ఇప్పటివరకు సిట్ విచారించింది. ఎందుకంటే స్పెషల్ సిట్ ఇన్వెస్టిగేషన్ అనేది దాదాపు 2 నెలలుగా కొనసాగుతున్న అనేక దశలో ఎవరెవరిని సాక్షులుగా పిలవాలి, ఎవరెవరిని ముద్దాయిలుగా చేర్చాలి అనేది చాలా వరకు క్లియర్ కట్గా వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించింది ఒక 6 మాత్రం ఇప్పటికే ఒక ముద్దాయిలుగా చేర్చారు. అందులో ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావుని ఇప్పటికే ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత విచారణ చేస్తున్నారు. అలాగే ప్రణీత్రావు కావచ్చు, రాధాకృష్ణరావు కావచ్చు, లేకపోతే భుజంగరావు కావచ్చు, తిరుపతిని కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఎస్ఐబిలో అంతకుముందు పనిచేశారు. కాబట్టి ఈ కేసులోన అంటే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉందో, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలకమైన వ్యక్తులుగా ఇప్పటి వీళ్ళని అరెస్ట్ చేశారు. ఇందులో మరో ఇద్దరుగా ఉన్న ఏదైతే ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావుని అమెరికా నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని పలు దఫాలుగా విచారణ చేశారు. అలాగే మీడియా ప్రతినిధిగా ఉండి దీన్ని క్లోజ్ అబ్జర్వేషన్లతో పాటు దానికి సంబంధించిన పరికరాలు కావచ్చు, వాటిని ఏర్పాటు కావచ్చు, కొనుగోలు కావచ్చు, ఇలాగ అనేక అంశాల్లో ఈమెడున్న శ్రవణ్ రావును కూడా ఇప్పటికే విచారించారు. వీళ్ళిద్దరు తప్ప మిగతా వీళ్ళిద్దరిపైన కేసులు నమోదైనవి. కానీ ఇప్పటికీ పోలీసులు అరెస్ట్ చేసిన వాళ్ళు మాత్రం ప్రణీత్రావు, రాధాకృష్ణరావు, భుజంగరావు, తిరుపతిరావు వీళ్ళు మాత్రమే వీళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు ఇంకా ప్రభాకర్ రావుని అనేక విధాలుగా విచారించారు. మరి ఇప్పుడు రేపు జరగబోయే విచారణలో అత్యంత కీలకంగా అంటే దశాబ్ద కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ హయాంలోనే ఈ సిట్టు వేసిన విచారణకు సంబంధించిన కీలకమైన సాక్ష్యాలు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దశాబ్ద కాలంలోన ఆయన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎందుకు వేయాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు వేశారు, దీన్ని నిజంగానే ప్రభుత్వ పరంగా తీసుకుంటే ప్రైవేటు వ్యక్తులు దీన్ని ముడిపట్టి వాళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ చేయడం ఏంటనే అనేక అంశాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. కాబట్టి కేసీఆర్ని ఏం విచారించబోతున్నారు అనేది పెద్ద ఆసక్తికరమైన అంశంగా మనకి ఫోన్ ట్యాపింగ్ కేసులో కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి కేసీఆర్ని విచారించడానికి కూడా కీలకమైన సాక్ష్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే మొయినాబాద్లోన ఏదైతే ఆ ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించిన కేసు ఏదైతే ఉందో అందులోన సంబంధించిన ఆ రోజున పోలీసులు రెడ్ హ్యాండెడ్ వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా సీసీ ఫుటేజ్ తీసుకురావడం, వాళ్ళ ఆడియో టేపుల్ని బయటికి తీసుకురావడం, ఇలాగ అనేక అంశాలు మొయినాబాద్కి సంబంధించిన ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధిస్తే దాన్ని కేసీఆర్ స్వయంగా ఆ రోజున దానికి సంబంధించిన ఆడియో టేపులు కావచ్చు, మిగతా కావచ్చు ఆయన ప్రస్తావించిన విషయం మీడియా ముఖంగా ఉంది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్కి ఆయనకి అంటే అధికారిగా అంటే ఒక సీఎంగా ఆ రోజున పనిచేస్తున్న కాలంలో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎలాంటి సంబంధాలు ఉన్నాయనేది ఒక విషయం అయితే, ఆ రోజున మీడియా సమావేశంలో మొయినాబాద్లో ఉండే ఏదైతే పోలీసులు చేసిన ట్రాప్ ఉందో ఆ రోజున ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించి ఆ విషయాన్ని ప్రస్తావించారు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్కి ప్రత్యక్ష సంబంధం ఎలా ఉందనే దానిపైన ఈ 2 అంశాల్లో కూడా కేసీఆర్ని రేపు విచారించే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఆయన నివాసంలో ఉన్న ఖచ్చితంగా నందినగర్లోన ఆయన వస్తారు. నందినగర్కి ఆయన నివాసంలో ఈ విచారణ జరగబోతుంది. విచారణకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు, ఇంతకుముందు జరిగిన విచారణ కంటే దీన్ని భిన్నంగా ఉండబోతుంది, ఎన్ని గంటల విచారించబోతున్నారు. ఎందుకంటే సీనియర్ సిటిజన్గా ఉన్నారు కాబట్టి ఆయనకి కోర్టు ఇచ్చిన ప్రివిలేజ్ ప్రకారం మామూలుగా ఇప్పటివరకు చాలామంది ఇందులో సాక్షులు కావచ్చు, లేకపోతే ముద్దాయిగా ఉన్న వాళ్ళందరూ కావచ్చు, వీళ్ళందరినీ కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి పిలిపించి సిట్ విచారణ చేసింది. దానికి దాదాపుగా 6:30, 7:30 ఒక్కొక్కరికైతే 8 గంటల పాటుగా విచారణ చేసిన దాఖలాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు కేసీఆర్ని ఎన్ని గంటల విచారణ చేయబోతున్నారు, సీనియర్ సిటిజన్ ఉన్నారు కాబట్టి ఆయనకి ఉండే కోర్టు న్యాయస్థానాలు ఇచ్చిన ప్రివిలేజ్ని బట్టి ఆయన నందినగర్లోనే ఆయన విచారణ చేయబోతున్నారు, ఆయన నివాసంలోనే. అయితే దీనికి సంబంధించి కూడా దాదాపు ఒక 48 గంటలుగా ఒక చాలా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎర్రవెల్లి నివాసానికి రావాలనేది ముందు ఇచ్చిన మొదటి నోటీసులో ఆయనకి ఎక్కడైతే నోటీస్ ఇచ్చారో ఆయన్ని నందినగర్ రావాల్సినగా వాళ్ళు విజ్ఞప్తి చేశారు సిట్ అధికారులు. ఎందుకంటే 168 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చిన తర్వాత
దానికి 160 సిఆర్పిసి సంబంధించిన నోటీసులు ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఆయన విచారణ ఎక్కడ కొనసాగుతుంది అనే దానిపైన ఇతిమిద్దంగా ఉంది. అయితే ఆయన నందినగర్కి రావాలనే దాన్ని ముందుగా ఆ నోటీసులో ఆయన తిరస్కరించారు. దాన్ని తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వచ్చి చేయాల్సిందిగా ఆయన చేసిన విజ్ఞప్తి కావచ్చు, లేకపోతే ఆ రోజు వాయిదా వేయాలని విజ్ఞప్తిని కూడా రెండింటిలో కూడా పోలీసులు విచారించిన తర్వాత ఆ విచారణకి వాయిదా విచారణ ఒప్పుకున్నారు. కానీ ఎర్రవెల్లికి రావడానికి పోలీసులు అంగీకరించలేదు. ఎందుకంటే ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఖచ్చితంగా నందినగర్ నివాసాన్ని కోట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వచ్చి విచారణ చేయాల్సిన అవసరం ఉంది, అక్కడికి రావాలనేది పోలీసులు సిట్లో ఆ నోటీసులు అయితే పేర్కొన్నారు. ఇప్పుడు ప్రధానంగా ఆయన రావడానికి సంబంధించి, ఎందుకంటే ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అత్యంత కీలకమైన అగ్రనేతగా ఉన్నారు తెలంగాణలోనే, కాబట్టి ఆ పార్టీ ఏ విధంగా ఇప్పటికే ఒక 24 గంటలుగా దీనిపైన ఒక కసరత్తు కావచ్చు, లేకపోతే పార్టీలో ఉండే చర్చలు కావచ్చు విపరీతంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు ఎవరికాళ్ళు తమ వాయిస్ వినిపిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన కీలకమైన వ్యక్తిగా ఆయన ఎలాగా విచారణకు పిలుస్తారనే ఒక వాదన అయితే వచ్చిన తర్వాత ఆయన ఎదుర్కొంటారు ఖచ్చితంగా విచారణ అనేది కూడా ఒక వాదన అయితే వినిపిస్తున్నారు. అనేక దశల్లో అంటే హరీష్ రావు, కేటీఆర్ కూడా ఇప్పటికే ఆయన కూడా ఉన్నారు. ఆ విచారణకు సంబంధించిన అనేక అంశాలు మాట్లాడడం కోసం న్యాయవాదులతో కూడా కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. కాబట్టి రేపు ఖచ్చితంగా 3 గంటలకైనా ఆ విచారణకి తన నివాసానికి వస్తారు. అక్కడే సిట్ అధికారులు వచ్చి విచారణ చేసే అవకాశం ఉంది. అయితే ఇందులో సిట్ అధికారుల వరకు ఇప్పటివరకు ఎవరెవరిని విచారించినప్పుడు కూడా కీలకంగా ఉండే సజ్జనార్ మాత్రం, సిట్టు కీలకమైన చీఫ్గా ఉన్న సజ్జనార్ మాత్రం రాలేదు. రేపు ఆయన వస్తారా, లేకపోతే మిగతా వాళ్ళు సిట్టు అధికారులుగా ఉన్న మిగతా వాళ్ళతోనే విచారణ జరుగుతుందని కూడా ఇంకా తేలాల్సిన అంశం. కానీ కేసీఆర్ లాంటి వ్యక్తిని విచారించినప్పుడు సజ్జనార్ వస్తారనేది మాత్రం బయటికి వార్తలు అయితే వస్తున్నాయి. ఆయన్ని ఎన్ని గంటల్లో విచారిస్తారనేది కూడా ఇంకా ఒక స్పష్టంగా రాలేదు. ఎందుకంటే విచారణ జరుగుతున్నప్పుడు ఆయన సీనియర్ సిటిజన్గా ఆయనకు కూడా ఇంటిలోనే కాబట్టి దాదాపుగా 6:30-7 గంటల పాటు విచారించే అవకాశం ఉందా, లేకపోతే ముందుగానే ఆయన్ని అక్కడితో కొన్ని గంటల్లోనే విచారణ ముగుస్తుంది అనేది తేలాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఆ రోజుతోనే ఇప్పటివరకు జరిగింది చాలా వరకు ఒక్కొక్కసారి పిలిచిన తర్వాత రెండోసారి కూడా సాక్షులుగా పిలిచిన వారితో చాలా వరకు సిటీ విచారణ చేసిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ని ఈ ఒక్కరోజుతో రేపు ఒక్కరోజుతో ఉంటారా, మళ్ళీ నోటీసులు ఇచ్చి మరోసారి రావాల్సిన అవసరం ఉందని పిలుస్తారని ఉంది. కానీ ప్రధానంగా ఆయన పైన అంటే ఈ సిటీ విచారణకి అత్యంత కీలకంగా ఉండే వ్యక్తిగా ఆయన చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది. కాబట్టి అనేక మంది ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే విషయాన్ని అటు బీజేపీ నేతలు కావచ్చు, లేకపోతే కూతురుగా ఉన్న కవిత కావచ్చు, ఆయన కేసీఆర్ కూతురు కూడా నాది తన భర్తది కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పారు. అనేక మంది వ్యాపారవేత్తలు బయటకు వచ్చారు, సినీ ప్రముఖులు బయటకు వచ్చారు తమ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. కొందరు చాలా వరకు పోలీసులు మీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది రమ్మంటే బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రి కూడా సైతం వెళ్ళి ఆయన నిజంగానే నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది పోలీసులు చెప్పిన తర్వాత తాను చూడగలిగాను. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అనేది 100% జరిగిందని కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ స్పష్టం చేశారు. కాబట్టి ఇలాంటి అనేక అంశాల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదనేది ఇంకా అక్కడ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఇన్ని ఆధారాలతో ఉంది. కాబట్టి నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరగాల్సి వస్తే ఇప్పుడు వరకు జరుగుతున్న చర్చల్లో ఫోన్ ట్యాపింగ్ ఏ సందర్భాలు చేస్తారు, ఎవరిని చేస్తారు అంటే ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ ఉగ్రవాదులుగానే ఆ కండిషన్ ఏదైతే ఉందో ట్రాయ్ నిబంధనల ప్రకారం ఉగ్రవాదుల్ని చేస్తారా, లేకపోతే అనుమానితులను చేస్తారా, లేకపోతే ప్రైవేటు వ్యక్తుల్ని చేస్తారా అనేది కూడా అనేక కీలక అంశాలు ఉన్నాయి. ఇంకొకటి కీలక అంశంగా మనం రేపు కేసీఆర్కి అడిగే ప్రశ్నలో ఉండబోతుంది అనుకోవడానికి ఒక కీలకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి ఎవరైతే డొనేషన్లు ఇచ్చారో ఆ పార్టీ పోషించడానికి అటువంటి వ్యక్తులందరి ఫోన్లు కూడా సిట్టు ఏదైతే విచారణ చేసిన సందర్భంలో ముద్దాయిలుగా ఉన్న అటు రాధాకృష్ణరావు కావచ్చు, బుధంగరావు కావచ్చు, తిరుపతి అన్న కావచ్చు, ఇటువంటి వాళ్ళందరి దగ్గర కూడా ప్రణీత్రావు కావచ్చు, వీళ్ళందరి దగ్గర కూడా ఆ లిస్ట్ అనేది వాళ్ళకి కనిపించింది. కాబట్టి ఎవరైతే బీఆర్ఎస్కి ఎవరైతే వాళ్ళు ఆ చందాలు ఇచ్చారో వీళ్ళందరితో కూడా ఎందుకు ఉండాల్సిన అవసరం వచ్చింది అంటే నిజంగానే చందాలు ఇవ్వక ముందే వాళ్ళ ఫోన్ నెంబర్లు సేకరించి సిట్ నుంచి ఏమైనా వాళ్ళు ఏదైనా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విషయాలు ఏమైనా సేకరించి వాళ్ళ దగ్గర నుంచి డొనేషన్స్ వసూలు చేశారా, లేకపోతే వీళ్ళందరూ ఎందుకు ఉన్నారనేది కూడా ఇప్పటివరకు అతిపెద్ద ప్రశ్నగా మనకి $1 మిలియన్ ప్రశ్నగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రశ్నలన్నిటికీ రేపు చిక్కుముడి వీడే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు కేసీఆర్ సంబంధించింది కీలకంగా అంటే రాష్ట్ర డీజీపీ కంటే అత్యున్నత స్థానంలో ఉన్న సీఎం కాబట్టి సీఎంకి తెలియకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటుందనేది ఇప్పటివరకు ప్రధానంగా జరుగుతున్న చర్చ. కానీ చాలా వరకు కింది స్థాయి మంత్రులు కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, తమ పరిధి కాదు ఇది, రాష్ట్ర డీజీపీ కావచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు, ఇలాంటి ఎస్ఐబి చీఫ్లు ఆ స్థాయిలో జరిగేది కాబట్టి తమకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నా ఇప్పుడు సీఎంగా అంటే కీలకమైన రాష్ట్రంలో అతి ముఖ్యమైన వ్యక్తుల్లో సీఎం ఒకరే ముందు వరుసలో ఉంటారు. కాబట్టి ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ని విచారిస్తున్న దాంట్లో ఆయన ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నారు, అంతకంటే ఆయనకి ఎలాంటి ప్రశ్నలు సిట్ సంధించబోతుంది అనేది కూడా ఒక కీలకమైన మనకు ఆసక్తికరమైన అంశంగా మనకు కనిపిస్తోంది.
రైట్ గణేష్, థ్యాంక్ యూ. సో రేపు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా రేపు కీలక పరిణామం చోటు చేసుకోబోతుందని చెప్పాలి. అయితే మాజీ సీఎం కేసీఆర్ ను రేపు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్లోని తన నివాసంలో విచారించనున్నారు సిట్ అధికారులు. అయితే కేసీఆర్ ను ఎలాంటి ప్రశ్నలు సంధించనున్నారు, కేసీఆర్ నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. సో రేపటి వరకు వేచి చూస్తే కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకి రేపటితో తెర పడుతుందా లేదా అనేది కూడా వేచి చూడాలి.